అంకితం సినిమా 88లో మొదలైంది. నన్ను సెకండ్ హీరోగా, సురేష్ హీరోగా, విజయశాంతి గారి సిస్టర్ విజయరేఖ హీరోయిన్గా. సిస్టర్ కూడా ఉందా? సిస్టర్, సిస్టర్ కజిన్. విజయలలితకు అక్క కూతురు విజయశాంతి, విజయశాంతి పెద్దమ్మ కూతురు విజయరేఖ. మనకు అనిపించిందా ఈ ఒక్క సినిమా, 2 సినిమా, 3 సినిమాలు చేశారు. ఇక మనకేం తెలుస్తుంది, తర్వాత కనబడలేదు. ఎంతైతే విజయశాంతి గారికి స్టార్ డామ్ దక్కిందో ఆమెకి దక్కలేదు, చేయలేదు. సో ఆ సినిమా తీసిన హీరో మీరు సెకండ్ హీరోనా? సెకండ్ హీరో. సురేష్ హీరో. సురేష్ బందెల ఈశ్వరరావు గారు, చారు హసన్ గారు నాకు తండ్రి అందరూ. ఆయన మళ్ళీ ఈయన గొల్లపూడి మారుతీరావు ఆయన, మళ్ళీ చాలా మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. సినిమా ఏమైంది, సక్సెస్ అయిందా? ఆడింది. జిత్ మోహన్ మిత్ర గారు కూడా ఉన్నారు అందులో, సంగీత మాస్టర్గా. అందులో సినిమా యావరేజ్. అంకితం శంకరాభరణ్ పోలి ఉన్నట్టుగా సంగీతం మీద తీశారు ఆ సినిమా. పర్వాలేదు. ఎవరికి అంకితం ఇది? జనానికి అంకితం. ఈ టైటిల్ ఎందుకు పెట్టిన అంకితం అని మనకేం తెలుసు బ్రదర్. ఇండస్ట్రీని ఓడకాసిన రాఘవ నిర్మాత, ఆయనకి ఏది నచ్చితే అది చేస్తాడు ఆయన. మనకేమో. సో ఆ రకంగా మొత్తం 200 సినిమాలు పైనే చేశాను నేను. కానీ నేను 200 వరకు లెక్క పెట్టాను. 215-20 సినిమాలు అయి ఉంటాయి, కానీ నేను 200 వరకు లెక్క పెట్టాను. టీవీ సీరియల్ చేశాను, ఎన్నో సీరియల్ చేశాను, కానీ అన్ని కలిస్తే ఒక 400-500 ఎపిసోడ్ల వరకు చేశాను. అయితే సినిమాలు 200 సినిమాలు అంటే అన్ని సెకండ్ హీరో, సెకండ్ హీరోగా, సెకండ్ విలన్గా, సపోర్టింగ్ క్యారెక్టర్, ఆ తర్వాత మామూలుగా చేస్తూ వచ్చాను నేను. ఏ క్యారెక్టర్ చేశాను మీరు ఇప్పుడు ఈ 200 సినిమాల్లో? ఎక్కువ నెగిటివ్ క్యారెక్టర్లు ఎక్కువ చేశాను. ఓసే రాములమ్మ, మళ్ళీ నీయంత, మా ఊరి మహారాజు మంచి క్యారెక్టర్, సెకండ్ హీరో క్యారెక్టర్ అది. అందులో అర్జున్ వాళ్ళ మామ క్యారెక్టర్ ప్రియారామన్ నా కూతురు అందులో చిన్నప్పుడు. అది మా ఊరి మహారాజ్ 175 days ఆడింది. అర్జున్ కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో. మన మురళీకృష్ణ ప్రొడక్షన్స్ వాళ్ళు దానికి ప్రొడ్యూసర్స్, దానికి విజయవాడ వాళ్ళు. మంచిగా ఆడింది సినిమా. 175 days ఆడింది. దాసనారాయణ గారు, అప్పుడు తెలుగుదేశం మినిస్టర్గా ఉన్న దగ్గుపాటి వెంకటేశ్వరరావు, వీళ్ళ చేతుల మీద 100 days షీల్డ్ తీసుకున్నాను నేను. సో ఇదంతా సినిమా ప్రయాణం ఇంకా ఉండదు. 85లో ఎంటర్ అయ్యాను. ఇప్పుడు వచ్చేసి 2024, ఇంకొక 1 year అయితే 40 years అవుతుంది ఇండస్ట్రీ నేను వచ్చి. నా 58 ఏళ్ళ జీవితం, 58-59 ఏళ్ళ జీవితంలో 40 ఏళ్ళు సినిమాలోనే గడిపాను కదా. మరి హ్యాపీ అనేది బ్యాడ్ అన్న లేదు. యుద్ధం చేసాం, సైనికుడిని. అంటే 200 సినిమాలు చేసి ఇంత సాధించినాక గుర్తింపు ఉందా జనాల్లో? పర్వాలేదు, ఎంత ఉండాలంత. మాణిక్ చిరంజీవి గారు వచ్చారు పరిగెత్తి చూస్తారు. మనం వచ్చాడు ఆయన మాణిక్ ఆర్టిస్ట్ అంటారు. ఆయన మాణిక్ ఆర్టిస్ట్ కూడా గుర్తుపడతారు. అంత మటుకు చాలా. అది ఇంట్లో మీ సినిమా ఇండస్ట్రీ ప్రవేశం గురించి ఇంట్లో ఎట్లా హ్యాపీయా అమ్మ నాయన కూడా చిన్నప్పుడే చెప్పారు కదా, మా ఇంట్లో నుంచి కూడా ఒక సినిమా యాక్టర్ కావాలన్నాడు అయ్యారు. కాబట్టి నేను ఏదైనా నేను ఒక స్టెబిలిటీ తోటి, నాకు సిగరెట్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు, చిల్లర పనులు చేయం మనము. చిల్లర పనులు అంటే చాలా మంది ఏంటంటే వాడిని మోసం చేయడము, వీడిని అది చేయడం, బట్కాంచడము, అలాంటి ప్రొడ్యూసర్ తీసుకొచ్చి సినిమా తీద్దామని అలాంటివి చెయ్యను నేను. చిల్లర పనులే. సిగరెట్ లేదు, మందు లేదు, చిల్లర పనులు లేదు, చేయము. ఇంకేం చెడ్డ అలవాటు ఉన్నాయి మీకు? చెడ్డ అలవాటు అన్నది ఏమీ లేదు. న్యాయంగా మాట్లాడతాం, ధర్మం మాట్లాడతాం, ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడతాం. అలా అని చెప్పి నేను మరీ శ్రీరామచంద్రుడు నేను కూడా చెప్పాను. పర్వాలేదు, మనవాడు మంచి వాళ్ళ లిస్టులో ఈ ప్రపంచంలో ఎంతో మంది వెళ్తే వాళ్ళని లెక్క పెట్టుకుంటే ఆ లెక్కలో నేను కూడా ఉంటాను. మాణిక్ భాష బస్. అది మీ పేరుకి ఏంది మాణిక్ భాష? ఏంది ప్రత్యేకత? నా పేరు మాణిక్ అని ఒకటి, మళ్ళీ నా పేరు బాచు అని పిలుస్తాను మా ఇంట్లో. మాణిక్ బాచు అని. బాచు అంటే భాస్కర్ బాచు అంటారు. బాచు అని పిలుస్తారు. అసలు యాక్చువల్గా మాణిక్ భాస్కర్. అయితే అదేంటంటే బాచు మాణిక్. రజనీకాంత్ గారి సినిమా భాష వచ్చింది, మాణిక్ భాష. ఇక అప్పటి నుంచి భాష అన్నది మర్చిపోయి మాణిక్ భాష అని అందరూ అదే పిలుస్తున్నారు. నాకు కూడా ఎందుకో నచ్చింది, ఓకే అంటున్నారు.